వైకాపా ప్రభుత్వ హయాంలో చెక్ డ్యాంలను సరిగా పట్టించుకోకపోవడంతో నేడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం గుండేపల్లి గ్రామంలో ఎర్రకాల్వ ఉధృతి కారణంగా గట్టు కోసుకొని పోయి గండిపడే పరిస్థితి ఏర్పడింది. దీనిని నివారించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇసుక బస్తాలతో గట్టును పటిష్టపరిచారు. ఈ విషయం తెలుసుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అక్కడికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు చేస్తున్న పనులను సమీక్షించారు. రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల అధికారులతో కలిసి ఎర్రకాల్వ గట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ ఎర్రకాల్వ వరద కారణంగా ప్రతి సంవత్సరం వందలాది ఎకరాల్లో పంట నష్టం జరుగుతుందన్నారు. కాల్వ గట్లు పటిష్టంగా రాకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారని, దీన్ని నివారణకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తామన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాల్వల పూడిక తీయకపోవడం, చెక్ డ్యాంలను అసంపూర్తిగా వదిలేయడం వల్ల వరద ప్రవాహం సరిగా వెళ్లకుండా గట్లను కోసివేసి గండ్లు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎర్రకాల్వ ఉధృతి కారణంగా నల్లజర్ల మండలం అనంతపల్లి, చోడవరం, గుండేపల్లి, తేలికచర్ల గ్రామాలతో పాటు దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామాలలో కూడా పంట పొలాలు నీట మునుగుతున్నాయని అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ పరిస్థితి లేకుండా చూసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా కృషి చేస్తామని తెలియజేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ఏదైతే పంట పొలాలు మునిగిపోవడమే కాకుండా ఈ రోజున ఏదైతే కాలువ గట్టుల్ని బలోపేతం చేయకపోవడం వల్ల, రిపేర్ చేయకపోవడం వల్ల అవి వీక్ అయిపోయి ఇప్పుడు గట్లు తెగిపోయే పరిస్థితి. ఇది అత్యంత ప్రమాదకరంగా ఉంది. మీరు నీటి యొక్క ప్రవాహం చూడండి ఎంత ఉధృతంగా ఉందో. అంత ఉధృతంగా ఉన్న ప్రవాహానికి ఎక్కడికక్కడే అడ్డుకట్టలు పడిపోవడం, అంటే గతంలో పాత చెక్ డ్యాముల నిర్మాణం అసంపూర్తిగా ఉండి వాటిని తొలగించకపోవడము, లేదంటే ఆ ప్రాజెక్టుని పూర్తి చేయకపోవడము, రెండూ చేయకపోవడం వల్ల ఈ రోజున ఒక పెను ప్రమాదం ఉంచి ఉంది. ఇక్కడ గోపాలపురం నియోజకవర్గంలో నల్లజర్ల మండలంలో గుండేపల్లి, చోడవరం, తెలుగుచెర్ల, అదేవిధంగా దేవరపల్లిలో త్యాజంపూడి, ఈ పరిసర ప్రాంతాలని ఏదైతే ఎర్రకాలువకు ఆనుకుని ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఈ రోజున నీట మునిగిపోయినాయి. పొలాలే కాదు, ఊర్లు సైతం. ఇది మరింత ప్రమాద స్థాయికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఇసుక బస్తాలతో ఈ గట్లకి గండి పూడ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అధికారులంతా అప్రమత్తత చేశాము. నిన్నటి నుంచి అధికారులు ఇక్కడే ఉండి ఈ యొక్క గట్టు తెగకుండా ఏదైతే దానికి ఇవ్వాల్సిన ఎక్స్టర్నల్ స్ట్రెంత్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇసుక బస్తాలతో. కానీ దేవుణ్ణి కోరుకునేది ఏంటంటే ఇది మరింత ఉధృతం కాకూడదు, ఈ వరద, ఈ వర్షం. తద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు ప్రస్తుతానికి తాత్కాలికంగా. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రాకూడదు అనుకుంటే ఈ ఎర్రకాలువకి మొత్తాన్ని కూడా గట్టుల్ని బలోపేతం చేయాలి. ఎక్కడెక్కడైతే ఆక్రమణలు ఉంటే వాటిని ఆక్రమణ తొలగించడం, ఎక్కడెక్కడైతే ఇలాగ అసంపూర్తిగా ఉండిపోయిన నిర్మాణాలని తొలగించి ఆ వాటర్ ఫ్లోని ఫ్రీగా ఉండేలాగా, ఫ్రీ వాటర్ ఫ్లో ఉండేలాగా చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రాథమిక అంచనాల ప్రకారం, ఇక్కడ ఇస్తున్న రైతులు ఇస్తున్న సమాచారం ప్రకారం, అలాగే ఇంజనీర్లు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇంత ఫోర్స్ను తట్టుకోవడానికి ఇక్కడ ఒక చెక్ డ్యాము, అప్పర్ చెక్ డ్యామ్ ఒకటి, లోవర్ చెక్ డ్యామ్ ఒకటి, రెండు కట్టడం ద్వారా ఒక స్థాయిలో కొంత ఉధృతిని కంట్రోల్ చేయగలిగి తద్వారా కింద డౌన్ స్టేజ్లో కూడా మరికొంత అక్కడి నుంచి అది దాటుకుని వచ్చేదాన్ని అక్కడ ఆపేలాగా ఈ రకంగా రెండు చెక్ డ్యాముల నిర్మాణం అనేది ఒకేసారి నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలిగితే ఇక్కడ ఈ వాటర్ ఫ్లోని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, ఊర్లు మునిపోకుండా కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ సబ్ కెనాల్ కూడా ఉంది పొలాలకి. ఈ సబ్ కెనాల్కి నీళ్ళు ఇవ్వడానికి కూడా వీటన్నిటికీ చెక్ డ్యాముల నిర్మాణం చేస్తూనే ఇంజనీర్ వారితో చర్చించి అక్కడేమన్నా కొంత గేట్ సిస్టమ్ పెట్టగలుగుతామా అంటే, ఉధృతి మరీ ఎక్కువ ఉన్నప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాము, ఉధృతి తక్కువ ఉన్నప్పుడు ఫ్లోలో వాటర్ని స్టోరేజ్ చేసుకోవడానికి గేట్లు ఉపయోగించుకోవడం ద్వారా ఇలాగా నూతన టెక్నాలజీని అనుసంధానం చేసుకుని ఇక్కడ వర్షపు నీటిని మనం ఒక సరైన ఛానలైజ్ చేయగలిగితే అటు సాగునీరు, దీన్ని చెరువులకు మళ్లించడం వల్ల త్రాగునీరు,
ఈ రెండింటి ద్వారా భూగర్భ జలాలు పెంచుకోవడం, ఇలాగా అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉండే విధంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తాం. అయితే ప్రస్తుతానికి ప్రమాద నివారణ చర్యలు, ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గించగలడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. భవిష్యత్తులో మాత్రం వీటికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ధన్యవాదాలు, నమస్కారం.